మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం కావాలని చెప్పి అడ్వకేట్లు ఎన్నో రోజుల నుంచి కోరుతా ఉన్నారు. లాస్ట్ టైం ఇక్కడ ముందల ఉన్న రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు అడ్వకేట్లు అందరూ కూడా కలిసి బార్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేసిండ్రు. సో ఇమ్మీడియట్గా మేము పార్కింగ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముడా నిధులతోటి దాదాపుగా 35 లక్షల రూపాయలతోటి కోర్టు ప్రాంగణంలోనే వాళ్ళ పార్కింగ్ అన్ని సౌకర్యాలతోటి పార్కింగ్ షెడ్స్ నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేసినాం. అలాగే ఈ మొత్తం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కోర్ట్ కాంప్లెక్స్లను కూడా మేము ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్కు సంబంధించింది కూడా దాదాపు 81 crores తోటి అండ్ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలోనే అక్కడ కూడా శంకుస్థాపన చేయడానికి డేట్స్ అనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో కోర్టు కాంప్లెక్స్ పనులతో పాటుగా బోయపల్లి ప్రాంతంలో దాదాపుగా ₹1 కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వచ్చినాం. ఈ 22 నెలల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు మహబూబ్ నగర్ పట్టణానికే 250 కోట్ల రూపాయలతోటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, షెడ్స్ కావచ్చు, ఎక్కడ ఏది అవసరం ఉందో ఆ కాలనీలలో, గల్లీలలో ఆ ప్రజల అవసరానికి తగ్గట్టుగా శాంక్షన్ చేయించి పనులు చేయించడం జరుగుతూ ఉంది. మున్సిపాలిటీని మనం కార్పొరేషన్గా మార్చుకున్న తర్వాత ఆ కార్పొరేషన్కు తగ్గట్టుగానే పనులన్నీ జరిపిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతోటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేషన్స్ ఇన్ తెలంగాణగా మార్చాలని చెప్పి మా ప్రయత్నం ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు విజన్ 2047 అని చెప్పి ఒక డాక్యుమెంట్ తయారు చేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా విజన్ 2047 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రూపకల్పన జరుగుతూ ఉంది. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా అది రూపకల్పన జరిగిన తర్వాత మహబూబ్ నగర్ కార్పొరేషన్ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని విశ్వాసం ఉంది. ఇప్పుడు ఐటీ పార్క్ ఏదైతే మనకు మహబూబ్ నగర్లో ఉందో దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. కొత్త కంపెనీలు కూడా అక్కడికి తీసుకొస్తా ఉన్నాం, ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి. మొన్ననే గిగా ఫ్యాక్టరీ ఒకటి శంకుస్థాపన చేసుకున్నాం. శ్రీధర్ బాబు గారు మేము అందరం చేసినాం. దాని పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 3 నుంచి 4 వేల మంది టెక్నికల్ ఉద్యోగులు అక్కడ ఉపాధి కల్పించబడతారు. ఈరోజు మనము ఒక ప్రణాళిక ప్రకారంగా ఎడ్యుకేషన్ హబ్గా మార్చుకొని మొదలు ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజెస్, దాని తర్వాత IIIT, దాని తర్వాత ప్రైవేట్ రంగంలో మరొక ఇంజనీరింగ్ కాలేజ్, రాబోయే రోజుల్లో పాలిటెక్నిక్స్, ఫార్మసీ, అలాగే అగ్రికల్చర్ కాలేజీలు ఈ మహబూబ్ నగర్లో తీసుకొచ్చి దీన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేసి మన విద్యార్థులకు అన్ని రకాల ఆప్షన్స్ కూడా పట్టణంలోనే ఉండేటట్టుగా చేసి వాటికి సంబంధించిన కంపెనీలన్నింటినీ కూడా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ నగరం చుట్టుముట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే టాలెంట్ కోసం కూడా వాళ్ళు బయటి ప్రాంతాల నుంచి విద్యార్థులను, స్టూడెంట్స్ లేదా ఎంప్లాయీస్ని తీసుకురాని అవసరం లేదు. ఇక్కడనే మన పిల్లలకే ఆ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా వాళ్ళకు తర్ఫీదు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తూ ఉన్నాయి. నిన్ననే వీరన్నపేటలో ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేసినాం. అది ఒక 3-4 నెలల్లో అది కూడా మనకు అందుబాటులో వస్తుంది. మహబూబ్ నగర్లో ఎవ్వరు కూడా చదువుకునే వాళ్ళు కావచ్చు లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక స్కిల్లో నిష్ణాతులై ఉండాలి. ఈ రాబోయే 10 సంవత్సరాల్లో 20,000 మందికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని దానికి అనుగుణంగా కంపెనీలను తీసుకురావడము లేదా ఇన్స్టిట్యూట్స్ తోటి ట్రైనింగ్ ఇప్పించడము, చదువుకుంటున్న విద్యార్థులే కాదు చదువు అయిపోయిన విద్యార్థులు, ఇంట్లో ఉన్న గృహిణులు, ఇట్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే
వాళ్ళందరినీ కూడా ఏదో ఒక స్కిల్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగా ఒక కాంప్రిహెన్సివ్ ఆలోచనతోటి, ఒక కాన్సెప్ట్ తోటి మన నగరం అభివృద్ధి చెందాలి, నగరవాసులకు అన్ని మౌలిక వసతులను కల్పింపజేయాలి, వాళ్లకు త్రాగునీరు ఇబ్బంది ఉండకూడదు, రోడ్లు డ్రైన్ల విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, మన చుట్టూ కూడా బైపాస్ నిర్మాణం జరిగి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించాలా. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని 1 by 1 పూర్తి చేసుకుంటూ పోతా ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో ఏదైతే లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అయిందో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ విస్మరించబడ్డమో, ఏ డెవలప్మెంట్ అయితే రాలేదో వాటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రణాళికలు రచించి గవర్నమెంట్స్ తోటి శాంక్షన్స్ తీసుకొని 1 by 1 గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. నగరవాసులకు నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక నగర అభివృద్ధి అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాదు. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఒక 10 ఏళ్ల పాటు మనము దాని మీద అవగాహనతోటి క్లారిటీ తోటి పనిచేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ కూడా ఒకటి మనం పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు విజన్ 2047 అనే ఒక ప్రణాళికను తయారు చేసుకొని దానికి అనుగుణంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ను నెంబర్ 1 స్థానంలో తీసుకురావడానికి, మహబూబ్ నగర్ ఫస్ట్గా ఉండడానికి మొత్తం ఏం చేయాలనో అందరి సహకారంతో ఆ కార్యక్రమాలను మేము మొదలుపెట్టినాం.